Dynamic Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా స్పీకర్ గడ్డం ప్రసాద్ పేరు మారింది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కి చోటు దక్కనుదంటూ జోరుగా ప్రచారం ఊపందుకుంది. అధిష్టాన స్పీకర్ పేరును పరిశీలిస్తున్నట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. గడ్డం ప్రసాద్ రాహుల్ గాంధీని కలవటం మీదే ఈ చర్చ అంతా మొదలైంది. మంత్రి పదవి కోసమే రాహుల్ తో ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ భేటీ అయ్యారంటూ ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవిని ఆశించారు గడ్డం ప్రసాద్. మరొకవైపు రంగారెడ్డి జిల్లా నుంచి కేబినెట్ లో చోటు కోసం మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వీళ్ళు విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. జూన్ చివరిలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో మరి ఈసారి స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రివర్గంలోకి రానున్నారన్న ప్రచారం జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యారెడ్డి తెలుసుకుందాం. సత్య, ఈసారి మంత్రివర్గ విస్తరణలో గతంలో అంటే మంత్రివర్గంలో తన పేరు ఆశించినటువంటి స్పీకర్ పేరు ఈసారి గడ్డం ప్రసాద్ పేరు మంత్రివర్గంలో వినిపించనుందా? ఏంటి డీటెయిల్స్? ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ, దాంతో పాటు ప్రక్షాళన గురించి కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠలు అయితే రేపుతుంది. అయితే జూన్ నెలాఖరులో కేబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం అయితే గాంధీ భవన్ వర్గాల్లో ఇటు ఆశావాహుల్లో కూడా పెద్ద ఎత్తున ఇది కనబడతా ఉంది. అయితే అందరూ కూడా కీలకమైన నేతలు అందరూ కూడా ఢిల్లీ బాట పడ్డారు. దాంట్లో భాగంగానే గడ్డం ప్రసాద్ కూడా నాకు మంత్రి పదవి కావాలి, ఇప్పటికే ఏదైతే స్పీకర్ పదవి ఉందో ఆ స్పీకర్ పదవి వల్ల ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వల్ల కొంత నేను నష్టపోయాను, దాంట్లో నాకు కొంత అన్యాయం జరిగింది, ఖచ్చితంగా నా పైన కొంత ఒత్తిడి ఉంది అంటూ కూడా ఆయన రాహుల్ కు చెప్పినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో అందరినీ కూడా ఒక్కరొక్కరిని కలుస్తా ఉన్నాడు. దాంతో పాటు మల్లికార్జున్ ఖర్గేని కలిశారు. కీలక కాంగ్రెస్ నాయకులను అందరినీ కూడా కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ స్పీకర్ పదవిలో ఈ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల దాంట్లో నాకు కొంత అప్రతిష్ట జరిగింది, ఖచ్చితంగా స్పీకర్ పదవి నాకు వద్దు, మంత్రి పదవి నాకు కావాలంటూ కూడా ఆయన మరి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దాంతో పాటు ఇటు సామాజికంగా కూడా రంగారెడ్డి నుంచి అయితే గట్టి పోటీ పెడతా ఉంది. ఎందుకంటే ఆయన కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన పేరును సూచించాలి. దాంతో పాటు ఇప్పటికే మల్రెడ్డి రంగారెడ్డి కూడా మరి ఆశావాహులుగా ఉన్నారు. అలాగే రామ్మోహన్ రెడ్డి కూడా మరి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రంగారెడ్డితో పాటు మొత్తం కూడా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొందరికి హామీలు ఇచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా ఈ మంత్రివర్గ విస్తరణ రూపొందుకోవడంతో జూన్ లో ఖచ్చితంగా జూన్ నెలాఖరులో ఈ కేబినెట్ విస్తరణ ఉంటుంది అనే నేపథ్యంలో అందరూ కూడా నేతలు మరి ఏఐసిసికి సంబంధించినటువంటి వ్యక్తులను ఒకరొకరుగా కలుస్తా ఉన్నారు. ఎవరి విశ్వ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఉన్నటువంటి మొత్తం సమాచారం కావచ్చు, వాళ్ళు తెలంగాణకు చేసినటువంటి మొత్తం రాజకీయ చర్చ కావచ్చు అంతా కూడా మరి రాహుల్ కి, మల్లికార్జున్ ఖర్గేకి, అలాగే ఏఐసిసి పెద్దలకైతే ఒకరొకరుగా చెప్పి వాళ్ళ ప్రైరవీలు వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి మరి ఎవరికి, ఎందుకంటే 2 పదవులు ఉన్నాయి, ఇక్కడ 2 మంత్రి పదవులకు గాను మరి ఇంకొక ఇద్దరిని ప్రక్షాళన చేస్తారని మొత్తం 4 పదవులకు గాను చాలా మంది ఆశావాహులు ఉన్నారు. గతంలో అయితే విజయశాంతి కావచ్చు, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇట్లా పేర్లు చెప్తే చాలా మంది ఉన్న పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులకి పెట్టింది పేరు ఉంటుంది. మరి ఎవరికి ఆ ఏఐసిసి నుంచి అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉంది. దాంతో పాటు ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా కొంత మరి ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి వర్గానికి మరి పెద్దపీట వేసే అవకాశం ఉందా అనే కోణంలో కూడా మరి గాంధీ భవన్ లో కొంత చర్చ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా గడ్డం ప్రసాద్ తనకున్న ఇన్ఫ్లుయెన్స్, తనకున్నటువంటి రాజకీయ నేపథ్యం మొత్తం కూడా మరి సామాజిక వర్గానికి సంబంధించి కూడా మరి సామాజిక వర్గంలో మరి ఇది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నాకే ఇవ్వాలి, స్పీకర్ కు మరి వేరే వాళ్ళని సూచించాలి అనే విధంగా కూడా ఆయన విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. కొంత ఆయన ఢిల్లీ బాట పట్టడంతో ఇటు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా కొంత చర్చనీయాంశమైనటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు ఇటు మంత్రివర్గ విస్తరణ ఒకవైపు అంటే మరి తదుపరి స్పీకర్ సంబంధించి అంటే తదుపరి స్పీకర్ ని ఎవరు చేస్తారు, అంటే కొత్త పదవి ఎవరికి దక్కుతుంది, కొత్తగా స్పీకర్ ని ఎవరు ఎన్నుకుంటారు అనేది కూడా మరి ఇటు గాంధీ భవన్ వర్గాల్లో ఖచ్చితంగా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మంత్రివర్గ విస్తరణ మారింది. ఆశావాహులు పెరిగిపోతూ ఉన్నారు.
ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈసారైనా తన పేరు మంత్రివర్గంలో వినిపిస్తుందని తాను ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి అధిష్టానం స్పీకర్ పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇదే అంశం మీద రాహుల్ గాంధీతో తనకు మంత్రి పదవి కావాలని కోరేందుకే భేటీ అయినట్లుగాను సమాచారం బయటకు వస్తూ ఉంది. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి కేబినెట్ లో చోటు కోసం మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఆశావాహకులకైతే ఏ మాత్రం కూడా కొదువలేదు. మరి అలాంటిది ఈసారి మంత్రివర్గంలో ఎవరికి స్థానం దక్కనుంది ఏంటి అనేది తీవ్ర చర్చనీయాంశంగా ఒక ఆసక్తికర పరిణామంగా మారింది.